ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 11వ వచనము. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుడైన దేవుడే మనతో మాట్లాడుచున్నాడు. ఇక్కడ ఈ మాటలను చూస్తే ఇశ్రాయేలీలు వారి పరిస్థితిని బట్టి వారు మాట్లాడుతున్నారు. వారు బ్రతికే ఉన్నారు, కానీ సమాధులలో ఉన్నట్లు, వారి ఆశలు విఫలమైపోయినట్లుగా ఎంత కష్టపడినా సేద్యపరచినా ఫలాలు పొందలేని పరిస్థితి. దేవుడు అంటున్నాడు వారితో, సమాధులలో నుండి మిమ్మను లేవనెత్తబోతున్నాను అని. ఇక్కడ వాగ్దానం వింటున్న మీరైనా సరే, మా ఆశలు కోల్పోయాయి, బ్రతికినా చచ్చిన వారితో సమానంగా మా పరిస్థితి అని నిరుత్సాహమా? ఇప్పుడు మీరు నమ్మినట్లయితే మీ ఆశలన్నిటినీ సమాధి అనుభవం నుండి సమభూమి గల ప్రదేశంలోనికి నడిపిస్తాడు. నీవు నమ్మితే నీ జీవితంలో తప్పక కార్యం చూస్తావు. దేవుడు సమస్తాన్ని సృజించినవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఏ స్థితిలో ఓడిపోయావో, ఎక్కడ దిగజారావో, ఏ స్థితిలో పడిపోయావో అదే స్థితిలో దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. నిర్జీవమైన నీ జీవితంలో మరలా జీవాన్ని, సంతోషాన్ని, క్షేమాన్ని కలిగించబోతున్నాడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.